పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జున ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు జిల్లాలో జరగనున్న మహానాడు కార్యక్రమం రద్దయిందని తెలిపారు. ఆ కార్యక్రమం స్థానే ప్రతి నియోజకవర్గంలో ఉన్న క్లస్టర్లలో మహానాడు కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించిందని తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 11 క్లస్టర్లు ఉన్నాయని, ఆయా క్లస్టర్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని తెలుగుదేశం శ్రేణులకు బాబ్జీ పిలుపునిచ్చారు. 11 క్లస్టర్లలో కాకుండా కొన్ని క్లస్టర్లలో మాత్రమే కార్యక్రమాన్ని చేపడతామని తెలిపిన పార్టీ అధిష్టానం ఖచ్చితంగా అన్ని క్లస్టర్లలో మహానాడు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిందని బాబ్జీ తెలిపారు. ఆయా క్లస్టర్ల వారీగా ఇన్ఛార్జీల వివరాలను ఆయన తెలిపారు. తెలుగుదేశం శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాబ్జీ పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో నెల్లూరులో జరగవలసిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసిన సంగతి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా తెలుసు. అయితే ఈ కార్యక్రమాన్ని మరి వర్చువల్గా చేయడానికి గాను తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పాలిట్ బ్యూరో, అలాగే రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ సభ్యుల అందరితోటి విజయవాడలోని మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిర్వహించి ఆ కార్యక్రమాన్ని 175 నియోజకవర్గాల్లోనూ, అందులోనూ ప్రతి క్లస్టర్లోనూ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ సూచించడంతో మేమందరం కూడా ఇది ఏమన్నా తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పిన మీదట మరి పరిశీలించి పాలిట్ బ్యూరోలో ఆలోచించి లేదు ప్రతి క్లస్టర్లో చేయవలసిందే అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మూలంగా మరి ఈవేళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామరాజు గారి మరి ఆధ్వర్యంలో మరి పిలుపునివ్వడం జరిగింది, క్లస్టర్ల ప్రకారంగా చేయాలని చెప్పి. దానిని అనుసరించి వేళ ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 11 క్లస్టర్లు ఉన్నాయో ఆ క్లస్టర్ల ప్రకారంగా క్లస్టర్ 1 మద్దిపాటి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జీవీసీ కన్వెన్షన్ హాల్ నీలాద్రిపురంలో నిర్వహించడం జరుగుతుంది. క్లస్టర్ 2 వట్టూరి రాంబాబు గారు వెలమ కళ్యాణ మండపం చింతాడిపల్లిలో నిర్వహించడం జరుగుతుంది. క్లస్టర్ 3 శనగన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సూర్య కోట్ల ఫంక్షన్ హాల్ ఎల్లగ్రహారంలో జరుగుతుంది. క్లస్టర్ 4 మిద్దే కనకారావు గారి ఆధ్వర్యంలో గాయత్రి ఫంక్షన్ హాల్ పెత్తాడిపల్లిలోను, అలాగే కిలపత్తి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పెంటపాడులోను, గారపాటి భాస్కర్రావు గారి క్లస్టర్ 6 గారపాటి భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో పాతూరి ఫౌండేషన్ హాల్ మేనవల్లూరులోను, క్లస్టర్ 7 గంధం సతీష్ గారి ఆధ్వర్యంలో బాణం ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ వెస్ట్ వెప్పర్లోను, క్లస్టర్ 8 ఎరుబండి సతీష్ గారి ఆధ్వర్యంలో బొలుసులమ్మ కళ్యాణ మండపం 1 అంటే ఒకటో ఫ్లోర్లో టౌన్లోను, దాట్ల జగన్నాథరాజు గారి ఆధ్వర్యంలో క్లస్టర్ 9 బొలుసులమ్మ కళ్యాణ మండపం 2 టౌన్లోను, క్లస్టర్ 10 గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో గొర్రెల సూరన్న కళ్యాణ మండపం టౌన్లోను, అలాగే క్లస్టర్ 11 ఎస్ కృష్ణమోహన్ గారు